భగవద్బంధులారా, నక్షత్ర మండలానికి అధిపతి అయిన సూర్యభగవానుడి వైభవాన్ని ప్రకాశింపజేసే ఆదిత్య హృదయంలోని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఇంతవరకు 9 శ్లోకాలు వాటి అర్థాలు తెలుసుకునే ప్రయత్నం చేశాము. ఈ ఆదిత్య హృదయంలోని తర్వాత 6 శ్లోకాలు అంటే 10 నుండి 15వ శ్లోకాలలో ఆదిత్య పర్యాయ నామాలు ఒక 47 వస్తాయి. పరమాత్మకి నామరూపాలు లేవు, కానీ మహర్షులు పరమాత్మ గుణాలనే నామరూపాలుగా మనకి అందించారు. విశ్వసహస్రనామంలో యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః అనే శ్లోకభాగం పూర్వపీఠికలో వస్తుంది. పరమాత్మకి గుణములే నామాలు అని అర్థం. గౌణములు అంటే కేవలం వ్యవహారం కోసం మనం పెట్టుకున్న పేర్లు కావు అని అర్థం. అర్థ విచారణ ద్వారా జ్ఞాన మార్గంలో ప్రవేశించడానికి ప్రవర్తించడానికి యోగ్యమైనవి అని గౌణపదం యొక్క అంతరార్థం. అందులో భాగంగా ఆదిత్య హృదయంలోని 10వ శ్లోకము ఆదిత్య సవితా సూర్య ఖగపూషా గవస్తిమాన్ సువర్ణ సదృశో భాను హిరణ్యరేత దివాకర అని వస్తుంది. ఆదిత్యుడు అంటే అదితి కశ్యప ప్రజాపతికి పుట్టినవాడు, అఖండ జ్ఞాన రూపమైన వాడు అని మనం భావించాలి. సవిత అంటే నిద్రించి ఉన్నవాడిని మేల్కొలిపేవాడు అని అర్థం. నిద్ర అంటే అజ్ఞానము అనే అర్థం కూడా ఉంది. అజ్ఞానంతో ఉన్నవాడిని జ్ఞానం వైపు మళ్లించడం ప్రేరణ. ఆ పని చేసేవాడు సవితుడు అని అర్థం. సవిత అన్న పదము గాయత్రీ మంత్రంలో కూడా వస్తుంది. గాయత్రీ మంత్రాన్ని సర్వనియమాలతో జపించలేని వారి కోసము ఋషులు ఒక శ్లోకాన్ని కూడా అందించారు. యో దేవః సవితాస్మాకం ధియో ధర్మాది గోచర ప్రేరయేత్ తస్య యద్గర్భః తద్వరేణ్యం ఉపాస్మహే. భర్గ అంటే తేజస్సు, వరేణ్యము అంటే శ్రేష్టమైనది అని అర్థం. సవిత అనే పరమాత్మ మన బుద్ధులను ఆయా కార్యాలకు అనుగుణంగా ప్రవర్తించే విధంగా ప్రచోదనం చేస్తున్నాడు. ఆయన తేజస్సుని మేము ధ్యానిస్తున్నాము అని అర్థం. ఈ శ్లోకం గాయత్రీ మంత్రానికి సమానమైనది అని అంటారు. సూర్య అంటే సర్వజీవకోటికి వారి వారి నిర్దిష్టములైన పనుల యందు ప్రవర్తింపచేసేవాడు అని అర్థం. అందుకే ఎముకలు గట్టిగా ఉండాలి అంటే విటమిన్ డి అవసరము. అది సూర్యరశ్మిలో బాగా లభిస్తుంది అని అంటారు డాక్టర్లు కూడా. ఖగః ఖే అంటే ఆకాశము అని అర్థం. ఆకాశంలో పయనము చేసేవాడు అని అర్థం. ఆకాశానికి అవధులు ఉండవు, అది అంతటా వ్యాపించి ఉంటుంది. ఆదిత్యుడు అటువంటి ఆకాశంలో గమనశీలం కలవాడు అని అర్థం. పూష అంటే సర్వప్రాణికోటిని పోషించేవాడు అని అర్థం. గవస్తిమాన్ అంటే లెక్కకు లేనన్ని కిరణాలు కలవాడు అని అర్థం. సువర్ణ సదృశ, సువర్ణము అంటే బంగారము, బంగారంలాగా ఆకర్షణీయమైన వర్చస్సు కలవాడు అని అర్థం. అంతేకాకుండా ఆయన్ని ఆరాధించే వారికి అటువంటి విశిష్టతని కూడా ప్రసాదిస్తాడు అని అర్థం. భాను అంటే తనంతట తానుగా ప్రకాశిస్తూ తక్కిన గ్రహాలని కూడా ప్రకాశింపజేసేవాడు అని అర్థం. చంద్రుడు కూడా సూర్యరశ్మిని ప్రతిబింబజేస్తాడు. దానివలన రాత్రివేళలో చంద్రుడిని చూడగలుగుతున్నాం. హిరణ్యరేత, హిరణ్యము రేతస్సుగా కలవాడు అని అర్థం. హిరణ్యము అంటే బంగారము అనే అర్థం కూడా ఉంది. బంగారము భూమిలో ఖనిజంగా రూపొందడానికి సౌరశక్తి కారణం అని అర్థం. దివాకర పగలు జీవుల్ని చేష్టావంతులుగా చేసేవాడు అని అర్థం. ఆదిత్యకాంతి లేకపోతే ప్రాణులు జడత్వంతో బాధపడతారు అని అర్థం. ఈ ఆదిత్య హృదయంలోని 11వ శ్లోకము హరిదస్వ సహస్రార్చి సప్తసప్తర్ మరీచిమాన్ తిమిరోర్ మదన శంభు త్వష్ట మార్తాండ అంశుమాన్. హరిదస్వ పచ్చని కాంతి గల గుర్రములు కలవాడనొకర్థము. హరిత్ అంటే దిక్కులు అనే అర్థం కూడా ఉంది. సహస్రార్చి వేల కొలదిగా దీపాలు ఉన్నవాడు అని అర్థం. సూర్యకాంతి వలనే ఔషధులు కూడా తయారవుతున్నాయి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సప్తసప్తి, సప్తి అంటే గుర్రము. జగత్తును సేవించడమే ధర్మంగా గల గుర్రాలు కలవాడు అని అర్థం. సేవించడము అంటే ఎవరికి కావాల్సిన ప్రయోజనాన్ని వారికి అందించేవాడు సూర్యభగవానుడు అని మనం అక్కడ అర్థం చేసుకోవాలి. మరీచిమాన్, మరీచి శబ్దానికి క్షుద్ర జంతువులు, సూక్ష్మక్రిములు అంటే మైక్రో ఆర్గానిజమ్స్ అనే అర్థం కూడా ఉంది. రోగాలను వ్యాపింపజేసే సూక్ష్మక్రిముల్ని సూర్యరశ్మి నశింపచేస్తుంది కాబట్టి సూర్యభగవానుడు మరీచిమాన్ అనే అర్థం కూడా ఉంది. తిమిరోర్ మదన, తిమిరం అంటే చీకటి అని అర్థం. సూర్యోదయంతో చీకటి పోతుంది. ఎక్కడికి పోతుంది చీకటి అంటే ఎక్కడికి పోదు, తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. అందుకే చీకటిని అజ్ఞానంతో పోలుస్తారు. అజ్ఞానం అనేది ఒక స్థితి కాదు, జ్ఞానం లేకపోవడమే అజ్ఞానము. జ్ఞానస్ఫురణ కలిగితే అజ్ఞానం నశిస్తుంది. కాబట్టి తిమిరోర్ మదనుడు అంటే జ్ఞానదాత అని తాత్పర్యం. శంభు అంటే పరమానందం పొందినవాడు అని ఒక అర్థము, ఇతని వలన సుఖం కలుగుతుంది అని ఇంకొక అర్థం. అందుకే శంకర అన్న పదము ఎక్కువగా వాడుతూ ఉంటాము. శం అంటే శుభములను కూర్చేవాడు అని అర్థం.
త్వష్ట అంటే వడ్రంగి అని సామాన్య అర్థం. వడ్రంగివాడు ఎలా అయితే చెక్కని తీసుకొని రూపాన్ని తీర్చిదిద్దుతాడో ఆదిత్యుడు కూడా అదేవిధంగా ఒక శిల్పిలాగా ఈ విశ్వాన్నంతా రూపొందిస్తున్నాడు అని అర్థం. మార్తాండక అంటే యజ్ఞాలలో దైత్యులు హవిస్సులను తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే దాన్ని ఆపడం కోసము మార్తాండుడిగా ఆవిర్భావం చెందాడు. అప్పుడు అతని తేజస్సు భరించలేక దైత్యులు భస్మమయ్యారు అని మార్కండేయ పురాణం చెబుతోంది. అంశుమాన్ అంటే అత్యధికమైన శక్తి ప్రభావాలు కల కిరణాలు కలవాడు అని అర్థం. అంశువు అంటే వ్యాపించేవి అని అర్థం కూడా ఉంది. సూర్యమండలం నుండి బయలుదేరిన తేజస్సు అన్ని వైపులా వ్యాపిస్తుంది. అలా వ్యాపించడం వల్ల గాలి, నీరు, భూమి వేడెక్కుతున్నాయి. అటువంటి వ్యాపనశీలం కల అంశువులు అప్రమేయంగా ఉన్న అంశుమంతుడు ఈ ఆదిత్యుడు అని అర్థం. ఈ ఆదిత్య హృదయంలోని మరికొన్న శ్లోకాల వివరణ రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రోతలందరికీ కూడా ఆఖరి మాఘపాదివారం శుభాకాంక్షలు. అంతవరకు హరే కృష్ణ, జయ శ్రీమన్నారాయణ.